Pure consciousness itself energy. Pure consciousness existing, pervading, spaceless, timeless, boundless, infinity dimensions, infinity voltage of illumination, infinity reflections, and so on. Incomprehensible, but let others comprehensible. Incomputable, but responsible for all computation. No creation or no creator, only transformation from one form to another. Energy cannot be created or destroyed. Energy can change forms, but total quantity never change. జననము నుంచి ట్రాన్స్ఫార్మ్ అయి పెరిగి పెద్దదై ట్రాన్స్ఫార్మ్ అయి శరీర కణాలు డెడ్ అయి మరణము జరుగుతున్నది. అది ట్రాన్స్ఫర్మేషన్. నో క్రియేషన్, నో డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనర్జీ, ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ. ఇది శుద్ధ చైతన్య శక్తిలో ఆ శక్తితో ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే జరుగుతున్నది, క్రియేషన్ జరగడం లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. భగవద్గీతలో కూడా ఒక విషయాన్ని చెప్పారు, అది ట్రాన్స్ఫర్మేషనే. ప్రాణులన్నీయును అన్నము నుంచి జన్మించును, అన్నోత్పత్తి వర్షముల వలన ఏర్పడును, యజ్ఞముల వలన వర్షములు కురియును, విహిత కర్మలు యజ్ఞములకు మూలములు, వేదములు విహిత కర్మలకు మూలములు, వేదములు నిత్యుడైన పరమాత్మ నుంచి, అంటే శుద్ధ చైతన్యము నుంచి, అంటే ఆత్మ నుంచి ఉద్భవించినవి. ఇట్లా భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. కంప్లీట్ అంతా కూడా రూపాంతరము చెందుటయే, అంతేగాని ఎవరో కూర్చొని ఈ సృష్టిని చేయడం లేదు. ఓకే, దిస్ ఈజ్ టోటల్లీ ఓన్లీ రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ. కనిపిస్తున్న ఈ రూపాంతర విభిన్న రూపాలు మన చుట్టూ ఉన్నవంతా కూడా ఒక ప్రదర్శన. ఇది వాస్తవిక